నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మరి రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ 99 పైసలకే భూములు కేటాయించడం విడ్డూరంగా ఉందంటూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు ఏంటి ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవరలత గారు. మేడం నమస్తే. నమస్తే. రాష్ట్రంలోకి పలు పరిశ్రమలు రావాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అంటే కొన్ని పరిశ్రమలకు కానివ్వండి, పెట్టుబడి పెట్టే వాళ్ళకి కానివ్వండి కొన్ని రాయితీలు ఇస్తారు ఏ ప్రభుత్వం అయినా. మరి మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి కృషితో కొన్ని పెట్టుబడులు రాష్ట్రానికి తరలి వస్తున్న వేళ జగన్మోహన్ రెడ్డి అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ విలువైన భూములన్నింటినీ కూడా పెట్టుబడుల పేర్లు చెప్పి పనిచేస్తున్నారు అన్నట్టుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే కాకుండా అసలు మేనిఫెస్టోలో హామీలను నెరవేర్చకపోతే తోలు తీస్తాం అని సత్తా ఏకైక పార్టీ మా వైసీపీ పార్టీయే అన్నట్టుగా కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఏంటి మేడం జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేయడు, చేసేవాళ్ళు చూస్తే ఆయన ఓర్చుకోలేకపోతున్నాడు. ఇక్కడ మనకు అదే కనపడుతుంది. ఎందుకంటే ఆయన హయాంలో మనం చూస్తే ఎక్కడ ఒక కంపెనీ వచ్చింది లేదు, వచ్చిన వాటిని కూడా పంపించేసేయటం చేశాడు. ఇంకోటి ఆయన ఏమైనా అభివృద్ధి జరిగింది అని అంటే ఏంటంటే ఆయన రుషికొండ ప్యాలెస్ కట్టుకోవడం, ఆయన ఇళ్ళకేమో ఫెన్సింగ్ కట్టుకోవటం, వాటికి గవర్నమెంట్ నిధులు వాడచ్చు. ఎగ్ పఫ్లకి కోట్లు ఖర్చు పెట్టడం, ఎలుకలు పట్టుకోవటానికి ఖర్చు పెట్టడం, కోట్లు ఖర్చు పెట్టడం, ఇది ఆయన చేసిన అభివృద్ధి. ఆయన ప్యాలెస్లు మరమ్మతులు చేసుకోవటం, ఇదేగా చేశాడు. ఇంతకు మించి ఆ లెక్కలేగా బయట వచ్చాయి. ఇంకా నువ్వేమైనా చేయగలిగావా? నువ్వేమీ చేయలేదు కదా. సరే ఈ రోజున ఎవరైనా కంపెనీలు పెట్టాలని వస్తే వాళ్ళకి ల్యాండ్స్ ఇవ్వకపోతే వస్తారా? ల్యాండ్స్ ఇస్తేనేగా వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి పెట్టుబడులు పెట్టాలని అన్నప్పుడు ఇంకా ల్యాండ్లు రేట్లు పెట్టి కోట్లు కొనుక్కోవాలని మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది తప్పు. వాళ్ళు అది ఇన్వెస్ట్ చేసి ఏ బిజినెస్ అయినా స్టార్టింగ్లో కొంచెం కష్టంగానే ఉంటుంది. సో వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పించాలంటే ల్యాండ్స్ మనం ఇస్తే కానీ వాళ్ళు రారు. ల్యాండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ మూలాన ఎంతోమందికి ఉపాధి అనేది దొరుకుతుంది. ఎక్స్పెషల్లీ ఆయనకి ఇవన్నీ ఆలోచించట్లేదు. ఉపాధి దొరికినప్పుడు ఆటోమేటిక్గా రాష్ట్రం డెవలప్ అవుతుంది. వాళ్ళ మూలాన వచ్చే ట్యాక్సులు కట్టడమే కానివ్వండి, రెవెన్యూ పెరుగుతుంది, ఇవన్నీ ఉంటుంది. జనరల్గా ఎవరైనా ఆలోచించేది పబ్లిక్ అయినా సరే, ఈవెన్ పబ్లిక్ అంత బాగా మెచ్యూర్డ్గా ఆలోచించగలుగుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఎందుకు తెలియట్లేదో అర్థం కావట్లా. ఒకళ్ళని మనం కంపెనీకి పెట్టడానికి మనం ఆకర్షిస్తున్నాము అని అంటే ఆటోమేటిక్గా వాళ్ళు కానీ పెట్టారంటే ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. పరోక్షంగా అయినా ఉపాధి కూడా లభిస్తుంది, కనపడుతుంది కదా. ఇంకోటి లులుమాల్ లాంటి దాన్ని తరివేసావు, అది వచ్చి తెలంగాణలో పెట్టుకోలేదా? సో వాళ్ళకి అంటే నువ్వు తరివేస్తే దానికి ఆప్షన్ తెలంగాణ అని నువ్వే చూపెట్టి పంపించేసావు. సో ఈ రోజున మళ్ళీ అది ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. అంటే ఉపాధి అనేది ప్రజలకు ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే ఉపాధి అనేది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ 10 రూపాయలు సంపాదించుకొని బతికేది వద్దు. నేను మీకు 5,000 ఇస్తానా 10,000 ఇస్తానా, దీని మీదే మీరు బతకండి, ఇది ఆయన ఆలోచన. అంటే ప్రజల్ని ఏంటంటే 10 రూపాయలకి 20 రూపాయలకి గవర్నమెంట్ మీద ఆధారపడి బతకాలి, ఆ రేంజ్కి తీసుకెళ్ళిపోతున్నాడు. వాళ్ళేమీ మంచిగా చదువుకోకూడదు, ఆర్థికంగా స్థిరపడకూడదు, వాళ్ళకి ఇల్లులు అలాంటివి కట్టుకునే. ఇప్పుడు ఎవరికైనా కూడా ఆలోచన ఎలా ఉంటుంది, ఒక వేలల్లో జీతాలు తీసుకోవాలి అనేది ఆలోచన. 30 ఏదైనా ఒక చిన్న ఫ్యామిలీ అయినా బతకాలన్నా 30,000 పైన వస్తే కానీ ఆ 25,000 పైన రావాలి, లేకపోతే కష్టం అవుతుంది. అలాంటిది ఒక 5,000 రూపాయలు నువ్వు ఏదైతే ఇచ్చావో వాలంటీర్లకి, వాళ్ళతో ఫ్యామిలీ నడిపించగలుగుతారా వాళ్ళు? అవే ఉద్యోగ అవకాశాలంటే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? సో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు రోజు వెళ్ళి ఉద్యోగం చేసుకుంటే వాళ్ళకు ఒక మంచి ఇన్కమ్ వస్తుంటే సో వాళ్ళ ఫ్యామిలీ గడుస్తుంది. అట్లా ఉండదు ఈయన ఆలోచన. 5,000 ఇస్తాను ముష్టిలాగా పడేసేసినట్టు చేస్తే దాంతో మీరు చాలని బతుకులు బతకాలి. అప్పుడు ఆయన మాట మళ్ళీ ఇంకొకసారి ఏదైనా పంచుతాడా అన్నట్టు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన ఏమో తెచ్చేదేమో లక్షల కోట్ల అప్పులు తెస్తారు, ఇక్కడేమో వేల కోట్లు కూడా పంచరు. అంటే ఓ 10-20% కూడా పంచడు, మిగతాదంతా ఆయన దోచుకుంటారు. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈరోజు రేపు నెక్స్ట్ ఈ 5 ఏళ్లలో మొత్తం ఇంప్రూవ్మెంట్ అయిపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు పట్టించుకోరు. ఆ పార్టీ ఉందనేది కూడా తెలియదు. సో అందరూ మర్చిపోతారు. సో డెవలప్ అవుతుంది, డెవలప్ అవనివ్వకుండా అడ్డుపడాలి, ఇది ఆయన ప్లాను, ఆయన స్కెచ్ కూడా. సో రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, అది ఆయన ఆలోచనకి కంపెనీల మీద పడి ఏడుస్తున్నాడు. ఆయన ఇన్ని సంవత్సరాలు నువ్వు పెట్టిన ఇండస్ట్రీలు ఏంటి? అప్పడాలు, నూడిల్స్ బండ్లు, చేపల కొట్లు పెట్టుకోండి, పీతల షాపులు పెట్టుకోండి, ఇవే ఆయన చెప్పింది. ఎందుకంటే మనం విన్నాం కూడా కడపలో నాకు రొయ్యలు అమ్ముతారని కానీ
పీతలు లాంటివి అమ్ముతారని కానీ నేను కల్లో కూడా ఊహించలేదు అన్నారు. అరే అసలు ఏంటి, విదేశాల నుంచి వస్తున్నాయి చేపలు, పక్కన 100 కిలోమీటర్ల డిస్టెన్స్ సముద్రాలు ఉన్నాయి, సముద్రం నుంచి వస్తాయి. కానీ ఈయన ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ కూర్చొని ఏ దేశం చేపలు కావాలన్నా తింటున్నారు, హైదరాబాద్కైనా వస్తున్నాయి, ఏ రాష్ట్రానికైనా వెళ్తున్నాయి. కానీ ఈయన ఆలోచన ఎట్లా ఉంది, బెంగాల్కి ఇప్పుడు ఎక్కడెక్కడో చేపలు చెరువులు ఇచ్చేస్తున్నారు, రొయ్యలు కానీ ఇవన్నీ బెంగాల్కంతా వెళ్ళట్లేదా? అక్కడంతా మన స్టేట్వే చేపలన్నీ కూడా వెళ్ళేది. ఇప్పుడు రొయ్యలు ఎక్కువ మనం 22,000 కోట్లకి మన ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్తుంది సంవత్సరానికి. అంటే ఆ రొయ్యలంతా విదేశాలంతా వెళ్తున్నప్పుడు పక్కనున్న పులివెందులకు రాదా, కడపకి వెళ్ళదా? ఆయన ఇదో పెద్ద కంపెనీ నేను విస్తరించానని చెప్పుకోవటం చూస్తే ఆశ్చర్యంగా అనిపించింది. అలాంటివా యువతకి భరోసా? ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా పక్క రాష్ట్రాల మీద చదువుకోవాలంటే మంచి యూనివర్సిటీ లేకుండా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు పక్క దేశాలకు వెళ్ళిపోదామా, వేరే దేశాలు వెళ్ళి చదువుకుందామా, ఈ ఆలోచనలతోనే కదా ఉన్నారు. సో ఎవరికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కదా 5 ఏళ్ళు పోల్చుకుంటే ఎవరికైనా ఒక ఉద్యోగం ఇప్పించగలిగాడా? ఒక మెగా డిఎస్సి 5 ఏళ్లలో ఎక్కడైనా ఇచ్చారా? లేదు కదా. అంటే ఈయనేంటి చర్మం ఒలిచేసేది, వాళ్ళందరూ చేసిన తప్పులకి ఇప్పుడు జైల్లో వెళ్ళి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఎవరు హయాంలో అరాచకాలు జరిగాయి, ఎవరు ఎంత తిన్నారు, ఒక్క లిక్కర్ స్కామ్లోనే 1,00,000 కోట్లు దొరికారు కదా. ఇంకా మిగతావన్నీ స్కాములు బయట వస్తే ఎలా ఉంటుంది? ఇదంతా ప్రజల్ని డైవర్ట్ చేయడానికి చేసే పనులు ఇవన్నీ. ఏంటంటే ఈ రోజున ఏదైతే ఆయన అనుకుంటున్నాడో ఆయన మాట నమ్ముతారు అని అనుకోవటం అనేది హాస్యాస్పదం. ఎవ్వరు కూడా వినే పరిస్థితిలో లేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఏం చేశారు, రాష్ట్రానికి ఏ రకంగా ఆయన చేసిన మంచి ఏమైనా ఉందా అని చెప్పుకునేటప్పుడు చూస్తే ఏమీ కనపడటంలా, కనుచూపు మేర ఎక్కడ మంచి కనపడటంలా ఆయన చేసింది ఏంటనేది. ఈ రోజున సూపర్ 6 గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. ఇక్కడ రాష్ట్రం అభివృద్ధి చెందుతూ బాబు గారు సూపర్ 6 కూడా ఆడ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు సూపర్ 6లో చేయనటివి ఏమొస్తున్నాయి, అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు కదా. నువ్వు 5 ఏళ్ళుగా కూడా ఉన్నా, నువ్వు ఎన్ని చెప్పావు, ఏదైనా ఇచ్చేయగలిగావా? నువ్వు చెప్పిన దానిలో నువ్వు అవ్వాతాతలకు నేను ఫెన్షన్ అన్నావు, ఎక్కడ ఇచ్చావు? ఇవి 5 ఏళ్ళు పట్టింది ఫెన్షన్ ఇవ్వటానికి, 250 పెంచుకుంటా వచ్చావు. తల్లికి వందనం అన్నావు, అది 3 పిల్లలకి ఉన్నా ఇస్తాను, 2 పిల్లలు ఉన్నా ఇస్తానన్నావు, నువ్వు అది ఇవ్వలేదు. సో నీ వైఫల్యాలు ఎన్ని కనపడుతున్నాయి ఇక్కడ. నీకు మాట్లాడటానికి మనకు ఇప్పుడు అవతలాలని మనం ఒకటి వేలెత్తి చూపిస్తున్నాం అంటే నేనేం చేశాను అనేది మనకు తెలియాలి కదా. అది ఎందుకు వాళ్ళ ఆత్మవిమర్శన ఇప్పటికి కూడా చేసుకోవట్లేదు, అది ఒకటి పెద్ద ఆశ్చర్యం. ఇప్పటికి కూడా వాళ్ళ ఆత్మవిమర్శన లేదు. ఎంతసేపు నోరుంది కదా అని మాట్లాడుతూ పోతే ఇప్పటి వరకు వీళ్ళు చేసిన అరాచకాలకి జైలుకి వెళ్ళే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, క్యూలు కడుతున్నారు. సో వాళ్ళ గురించి ఆలోచించండి, మీరు చేసిన అరాచకాల గురించి చెప్పండి. అది ఆల్రెడీ ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది. నువ్వు చేసిన 1,00,000 కోట్ల అవినీతి అనేది ప్రజల్లోకి బాగా వెళ్ళింది. దాన్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. ఇంకొకటి మేడం, తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి ఇష్యూ దగ్గర నుంచి ఇప్పుడు ఏదైతే ఐపీఎస్ ఆఫీసర్ అరెస్ట్ ఉందో అక్కడి వరకు రోజుకో డైవర్షన్ పాలిటిక్స్కి బాబు తెరలేపుతున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. ఏంటి మేడం ఇది? ఒక పక్క సిట్ విచారణ కొనసాగుతుంది, లేదంటే దర్యాప్తు కొనసాగుతున్నాయి, పక్క ఆధారాలతో అరెస్ట్ చేయడం జరుగుతుంది, లేదంటే విచారణకు రమ్మంటున్నారు. అటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఆధారాలతో సహా దొరికినా కూడా అవి మాది కాదు అని మాట్లాడే వాళ్ళని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా జనాలకి అంటే ఆయన ఏంటంటే ఆయన ఏం చెప్పినా నమ్ముతారు అనే ఆలోచనలో ఉన్నారు. సో ప్రజలు మీకన్నా తెలివైన వాళ్ళు, మీరు చెప్పే ప్రతి అబద్ధము నమ్మటానికి ఏదో ఒక్క ఛాన్స్ అన్న అడిగారు, ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చి చూశారు కాబట్టి ఈ రోజున ఎంత నష్టపోయారు అనేది ప్రజలకు తెలుసు. సో అందుకని ప్రజలు ఈ రోజున ఏది నమ్మటానికి లేదు. అది ఆ కల్తీ నెయ్యి అనేది జరిగిందని చెప్పేసి వాళ్ళందరికీ నోటీస్ వెళ్ళాయి, వాళ్ళందరూ అరెస్ట్ కూడా అయ్యారు కదా. సో ఈ రోజున నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? తిరుపతిలో విషయాలన్నీ కూడా అన్ని రకాలుగా దేవుడి దగ్గర మీరు చేసిన అరాచకాలన్నీ బయటపడ్డాయి, గోవుల గురించి అవన్నీ బయటపడుతున్నాయి అని చెప్పేసి గోవుల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. అక్కడ ఎలాంటిది జరగలేదని మనం చూసాం. ఇప్పుడు సిపిఐ పార్టీ వాళ్ళు వీళ్ళు కూడా వెళ్ళి చూశారు. వాళ్ళు ఏం కూటమిలో లేరు కదా, వాళ్ళు కూడా ఏం చెప్పారు, అలాంటివి ఏమీ జరగలేదు, అక్కడంతా బాగుందని చెప్పారు కదా. సో నువ్వు ఈ రోజున ఎలా నిందలు వేస్తావు అంటే ఆయన ఏంటంటే ప్రతి దానిలో కూడా డైవర్ట్ చేయడానికి, సరే వాళ్ళని వెళ్ళి చూద్దాం రండి అని చెప్పి ఎప్పుడైతే కూటమి వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ పిలిస్తే రాలేదు కదా.
వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర పడుకొని రోడ్ల మీద పడుకొని ధర్నాలు చేసి నోటుకొచ్చినట్టు వాగి వెళ్ళారు కదా. సో ఏం లేదు, ఎక్కడికెక్కడ వాళ్ళ అల్లర్లు సృష్టించాలి. ఇప్పుడు అరెస్ట్ అయ్యే వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ అవుతున్నారు అనేది ప్రజలకి ఇన్ని వేల కోట్లు జరిగింది, ఇన్ని లక్షల కోట్లు పోయింది, ఇవన్నీ తెలుస్తున్నాయి. జత్వానీ కేసులో ఒక ఆడపిల్లని ఈ రకంగా ఇబ్బంది పెట్టారు, ఇవన్నీ తెలుస్తున్నాయి కదా. ప్రజలందరూ ఇంకా దాని గురించి ఆలోచిస్తారు, దాని గురించి మాట్లాడుకుంటారు. ఇవన్నీ డైవర్ట్ చేయాలి. సో ఆ డైవర్షన్ చేసే దానిలో జరిగేదే ఇప్పుడు ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టి తోలు తీస్తా, తాట తీస్తా, ఈ తాట తీస్తే భయపడే వాళ్ళు లేరు, ఇంకో మీరు చేసిన దానికి 10 చేస్తానంటే కూడా భయపడే వాళ్ళు లేరు. ఇప్పుడు ఎవరు ఎక్కడైనా ఏదైనా జరిగింది అని అంటే మనం ఎగ్జాంపుల్ ఒక్కటే చూసాం, చంద్రబాబు నాయుడు గారి ఇష్యూ చూసాం మనం. ఆయన్ని అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారు. ఎలాంటి ఎవిడెన్స్ లేకపోతే ఏదైనా మీరు బలవంతంగా జైల్లో పెట్టగలరేమో, అంతకుమించి ఏం చేయలేరు కదా. ఎవిడెన్స్ అనేది పక్కా ఉంటేనే కదా వాళ్ళకి శిక్ష పట్టడానికి. సో కోర్టులో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం అయితే ఉంటుంది కదా అందరికీ మనకు. సో న్యాయ వ్యవస్థలో ఎక్కడైనా మనం అవినీతి చేసి ఉన్నాము అని అన్నప్పుడు అక్కడ ఏదైనా శిక్షకి ఏమైనా ఉంటుంది. ఏమీ జరగనప్పుడు నువ్వు ఓన్లీ కొద్ది రోజులు అరెస్ట్ చేస్తావు, బెయిల్ వచ్చే వరకు ఇబ్బంది పెడతావు, అంతకుమించి ఏం చేయలేవు. ఎలాంటి పని నువ్వు బెదిరించినా కూడా ఇక్కడ ఏమి భయపడిపోయి అమ్మో వీళ్ళు వస్తే 10 ఏళ్ళు ఇచ్చేస్తారంటే ఎవడు కూడా ఇక్కడ భయపడట్లేదు. సో రాష్ట్రానికి అభివృద్ధి చెందాలి, అదే ఆలోచిస్తున్నారు. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాలకు, దౌర్జన్యాలకు వరుస అరెస్టులు కొనసాగుతున్న వేళ డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపడానికి ఇటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పి మేడం చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.